ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా. చాలా సింపుల్గా చెప్పాడు కదా. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా ఎట్లా నడుచుకోవాలి? ఆత్మానుసారంగా అంటే ఆత్మ ఏ సంగతులను బోధిస్తున్నాడో, అంటే వాక్యము ద్వారా నీకు ఏదైతే బోధిస్తున్నాడో వాటిని నువ్వు ఏం చేయాలంటే వాటిని నువ్వు అనుసరించాలి. అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. అంటే నీలో భయం ఉంటుంది కదా. నీకెన్నో మరి శోధనలు వచ్చినప్పుడు, పాపంలో పడేయాలని సాతాను ఎంత ప్రయత్నం చేస్తున్నా, నీకు చేయాలని, ఆ తప్పు చేయాలని ఆశ ఉన్నా, కోరిక ఉన్నా నువ్వు చేయలేవు. ఎందుకు తెలుసా? నీలో దేవుడు ఉంటాడు. ఎవరుంటారు? నీలో దేవుడు ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను తప్పు చేయనీయకుండా నీ కాలును వెనకకి లాగుతాడు. ఏయ్ వద్దు, భయం వేస్తూ ఉంటుంది. ఒకవైపు నుంచి నీకు అనిపిస్తుంది ఆ శోధనలో పడిపోయి తప్పు చేయాలా, పాపం చేయాలా, ఏదో చేయాలనిపిస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? నీలో ఉండి, బిడా ఇది వద్దు, నీకు ఇది నీకు సంబంధించింది కాదు, ఇది నేను చెప్పింది కాదు, నువ్వు వెనకకి రా. భయపడుతూ ఉంటారు. ఆ భయం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? వాక్యము నీకు ఇచ్చినటువంటి భయం. అది నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. అది నిన్ను కాపాడుతుంది. భయము లేకుండా తప్పు చేసేవాడు లోపల వాక్యం ఉండదు. వాక్యం ఉన్నవాడు తప్పు చేయాలనుకున్నప్పుడు ఆ చేతిని వెనకల్నే తీసుకుంటాడు. హల్లెలూయా. తప్పు చేద్దాం అనుకుంటాడు, కొట్టాలనుకుంటాడు, చంపేయాలనుకుంటాడు, తిట్టాలనుకుంటాడు. కానీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఎందుకో తెలియదు, వాళ్ళు వెనకకి అడిగేస్తారు. ఎందుకు తెలుసా? దేవుడు వారిని వెనకకి లాగుతాడు. దేవుడు వారిలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు ఉన్న నాడు నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు నీకు బోధించడం మొదలు పెడతాడు. అయ్యా చెప్తాడు, బ్రదర్ నువ్వు ఇటు వెళ్ళకు, ఈరోజు ఇటే వెళ్ళావు. ఎందుకు ప్రభా? నేను ఎందుకు వెళ్ళకూడదు ఈరోజు? వద్దు, నేను చెప్పింది విను. అలాగే నువ్వు ఈ మార్గం గుండా వెళ్ళుంటే యాక్సిడెంట్ అయ్యేది, చనిపోయేవాడివి. పరిశుద్ధాత్ముడు నిన్ను కాపాడాడు. ఈ తప్పు నువ్వు చేయకో అని చెప్తాడు. నువ్వు అది చేయవు, దేవుడు చెప్పింది చేస్తావు. అక్కడ నీకు నష్టం వచ్చినా నువ్వు దేని నుంచి కాపాడబడతావు? మరణం నుండి, శత్రువు నుండి, ఆ ఉచ్చులో నుండి దేవుడు నిన్ను కాపాడడానికి కొన్ని నష్టాలని జీవితంలోనికి అనుమతిస్తాడు. అవును, మనం కొన్ని ప్రాఫిట్స్ కోసం మనం పరిగెత్తుతాం. అక్కడ ఏమవుతుందంటే నీకు అక్కడ నష్టం ఉంటుంది, కానీ దేవుడు అక్కడ నేను వెళ్ళనివాడు. నువ్వు వెళ్ళినా అక్కడ నీకు ఓటమి ఎదురవుతుంది. నువ్వు బాధపడ్డా పెద్ద ప్రాబ్లం ఉండదు. నువ్వు ఇంకొకటి ఏదో ప్రయత్నం చేస్తావు, అక్కడ ఓడిపోతావు, లాస్ వస్తుంది, అక్కడ నీకు బాధ, ఇబ్బంది. కానీ ముందుకెళ్ళవు, అక్కడితో ఆపేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? ముందుకెళ్తే నీ జీవితమే నాశనం అయిపోతుంది. నువ్వు వెనకకి రావు. అక్కడ నువ్వు ఆశీర్వదించబడితే సాతానుకి నువ్వు పూర్తిగా నీ జీవితాన్ని ఇచ్చేస్తావు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు కొన్ని కంపెనీస్లో కానీ, కొన్ని బిజినెస్లో కానీ, కొన్ని పరిస్థితుల్లో కానీ నీకేం చేస్తాడు? ఓటమిని ఇస్తాడు, బాధని ఇస్తాడు, ఇబ్బందులను ఇస్తాడు. దాంట్లో నువ్వు నేర్చుకుంటావు. హల్లెలూయా. లేకపోతే పాపం చేస్తూ కదా కళ్ళు మూసుకొని అట్లాగే ఎదుగుతున్నావు కదా, దీవించబడుతున్నాం కదా అని ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం, నష్టపోతాం, చివరికి మన జీవితాన్ని కోల్పోతాం. తద్వారా మన కుటుంబానికి మనం ఏమిస్తామంటే కన్నీటిని మనము గిఫ్ట్గా ఇస్తాం. దేవుడు మనకు బహుమానంగా పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ ఆత్మ తానే మనకు బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, మనకు ఉపదేశిస్తున్నాడు. ఆ ఉపదేశమును బట్టి ఈరోజు నువ్వు నడుచుకున్నట్లయితే, ఇదిగో నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. నిత్యము దేవుడు నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. ఒకవేళ ఓటమి ఎదురైందనుకో, దేవుడు అంటాడు, అమ్మా భయపడకు, బాధపడకు, నేనున్నాను నీకు, ధైర్యంగా ఉండు, ఇది పోతే ఇంకొకటి నేను ఇస్తాను, కానీ ధైర్యంగా నిలబడు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను సరి అయిన పరిస్థితిలో నేను స్థిరపరుస్తానంటాడు. అందుకనే ఈరోజు సంగమా ధైర్యంగా ఉండాలా. వాక్యము వినే అలవాటు మీకుందా? ఉంటే గనక ఇదిగో దేవుడు నీతో
నిత్యము మాట్లాడుతూనే ఉన్నాడు, నిన్ను బలపరుస్తూనే ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా బలమైన స్థితిలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. రోమీయులు 8:26 ఒకసారి చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కనుక ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపనం. మనకు ప్రార్థన ఇప్పుడు చూడండి, కృంగిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు మనకు కోపం వచ్చేస్తుంది కదా. ఎలాంటి కోపం వస్తుంది? ఇంకేంటి ప్రార్థన, ఇంకెందుకు ఈ భక్తి, ఇంకెందుకు సంఘము, ఇంకెందుకు ఈ వాక్యము, అవసరం లేదులే, వద్దులే అని మనకు అనిపిస్తుంది, మన హృదయంలో అనిపిస్తుంది. కానీ అట్లాంటి టైంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడంట? చదవమ్మా ఇప్పుడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎంతమంది ఏకీభవిస్తారు? నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, నువ్వు విశ్వాసములో ఉన్నావు, నువ్వు వాక్యంలో బలపడుతున్నావు, వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నావు, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావు. ఎక్కడ కూడా నువ్వు మరి దేవుని సంఘానికి కానీ లేదా వాక్యానికి కానీ నువ్వు అవిధేయత చూపించకుండా విశ్వాసముతో నువ్వు దేవునిపైన నమ్మకంగా, దేవునిపైన విశ్వాసముతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చెయ్యవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపం చేయుచున్నాడు. అంటే నీవు ఆ పరిస్థితిలో బాధలో ఉండొచ్చు, నీకు ప్రార్థన చేయాలన్న ఆలోచన ఉండదు, మందిరానికి వెళ్ళాలన్న ఆశ ఉండదు, కొన్నిసార్లు ఇక వద్దు అనుకుంటావు. అట్లాంటి పరిస్థితుల్లో నిన్ను బలపరిచి తానే నీ లోపట నుండి, నీ ఆత్మ లోపట నుండి ఆయనే ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి నీకు దేవుని నుండి సహాయమును అందిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే నువ్వు మళ్ళీ వచ్చావు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీ మాట వింటున్నాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, దేవుడు నీ అడుగులను గమనిస్తున్నాడు, నీ శత్రువులను ఒక కంట కనిపెడుతున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ధైర్యము తెచ్చుకో. సహోదరి ధైర్యము తెచ్చుకో. సహోదరుడు ధైర్యము తెచ్చుకో. నా జీవితం ఇక సంతోషము లేదు అని అనుకుంటున్నావు, కానీ ఈ రోజు నుండి ఆ సంతోషం మొదలు కాబోతుంది. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తిగా ఉండు, చాలా తృప్తి కలిగి ఉండు. దేవుడు నిన్ను అక్కడే బ్లెస్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కంపెనీలో నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు, నీ వ్యాపారంలో బ్లెస్ చేయబోతున్నాడు, నీ పంట పొలాల్లో బ్లెస్ చేయబోతున్నాడు, నీ కుటుంబంలో, నీ బిడ్డలను, నీ భర్తను, నిన్ను దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మాట వినేవాళ్ళంటే దేవునికి చాలా ప్రేమ, దేవుని మాట వినేవాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం, వారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. అందుకనే ఆయన ఎక్కడున్నాడు? మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.